శ్రీకాంత్ అన్య, నీ యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పన్యా. హాయ్ ఎవ్రీవన్. సో నా పేరు శ్రీకాంత్. నేను మెడిటేషన్కి వచ్చి ఒక 15 ఇయర్స్ అవుతుంది. నా యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ మెడిటేషన్ అనేది అందరికీ అవసరం అండి. నేను చదువుకున్నప్పుడు మెడిటేషన్కి వచ్చాను. చదువుకున్నప్పుడు నా యొక్క కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది, నా యొక్క మెమరీ పవర్ కూడా బాగా పెరిగింది. సో చదువులో చాలా మంది ఉండేవాడిని. అలాగే ఇంకోటి ఏంటంటే, నా హెల్త్ పరంగా కూడా ఒకటి ఏంటంటే అల్సర్ ఉండేది. ఇంకోటి ఇక్కడ స్పాండిలైటిస్ లాగా ఇక్కడ మెడ దగ్గర బాగా పెయిన్ వచ్చేది చదువుకునేటప్పుడు. సో ఈ అల్సర్ కూడా నాకు పులుపు కారం తినదని చెప్పేసి డాక్టర్ కంప్లీట్గా చెప్పాడు, అసలు ఎప్పుడు తినకూడదని చెప్పేసి. కానీ మెడిటేషన్కి వచ్చిన తర్వాత నేను దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకున్నాను. అది హెల్త్ పరంగా నేను చాలా లాభాన్ని పొందాను. ఆ రోజు నుంచి ఏంటంటే, మెడిటేషన్లో మనకి ఏ రకమైన వ్యాధి ఉన్నా కూడా, ఎలాంటి జబ్బు ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతుందని ఒక నమ్మకం పెరిగింది. ఇంకోటి ఏంటంటే, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి చెడ్డ అలవాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అవుతాయి. చాలామందికి చాలా వ్యసనాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు కొందరు డ్రగ్స్ కానీ, కొందరు మందు కానీ, కొందరు మత్తు పానీయాలు కానీ, ఇవన్నీ వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి దాంట్లో ఏదో ఆనందం, వాళ్ళని మర్చిపోవడానికి అదే కారణంతో వాళ్ళు దానికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. కానీ మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే, నీ లోపల నువ్వు సంతోషాన్ని పొందడం, నీ లోపల నువ్వు ఆనందాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటికి ఎలాంటి రకంగా కూడా నువ్వు బానిస కావు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నీ మీద నీకు ఆనందం, నీ లోపల నువ్వు ఆనందం అనేది ఎలా పొందాలని నీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఉంటావు. సో నా పిల్లలు కూడా ఇప్పుడు 7 ఇయర్స్ బాబు ఉన్నాడు, 5 ఇయర్స్ బాబు ఉన్నారు. వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు. సో మెడిటేషన్ చేసినప్పటి నుంచి ఏంటంటే, జీవితంలో ప్రశాంతత పెరిగింది. ఇంకోటి చాలా హ్యాపీగా ఉంది లైఫ్. సో నీకు ఎంత అయితే ఉంటుందో దానితో హ్యాపీగా ఉండడానికి నువ్వు నీ యొక్క మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటూ ఉంటావు. ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. సో అందరూ కూడా ఈ మెడిటేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ కూడా హైదరాబాద్ దగ్గరలో కడతాల్ అనే ప్లేస్ ఉంది. ఈ కడతాల్లో 180x180 పిరమిడ్ ఉంటుంది. సో ఈ పిరమిడ్ లోపల ఒక 5,000 పీపుల్ అందరూ కూర్చోవచ్చు. ఇక్కడికి వస్తే ఎలాంటి వారైనా కూడా, మెడిటేషన్ తెలియని వాళ్ళని కూడా ఇక్కడికి వస్తే ఒక రకమైన ప్రశాంతత, ఒక రకమైన ఆనందాన్ని, ఒక రకమైన అద్భుతమైన ఫీలింగ్ని ఇక్కడికి వచ్చినాక మీరు పొందుతారు. సో అందరూ ఫ్రెండ్స్ అక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వినియోగించుకోగలరు. ఇది మనకు ఎంజీబీఎస్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ అని చెప్పేసి గూగుల్లో కొడితే దాని ఇమేజెస్ కానీ దాని డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఫ్రీగా ఫుడ్ ఉంటుంది, అన్నదానం ఉంటుంది, మధ్యాహ్నము రాత్రి డిన్నర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ యొక్క అవకాశం అందరూ ఉపయోగించుకోవాలి. జీవితంలో మీరు అందరూ కూడా మార్పు చెంది ఇంకా ఆనందంగా జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.